షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మదు. ఏంటి తాగొచ్చావా? అవునా, తాగొచ్చా. తల్లి బిడ్డల్ని వేరు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా, అసలు నువ్వు వాడదానివేనా? నేనెందుకు భూమక్క మీద కక్ష కడతాను ధను? బిడ్డను ఇవ్వమని నేనేమీ అడగలేదే. తనే నా బిడ్డను నీకు దత్తతగా ఇస్తాను చెల్లి అంది. మాట తప్పకుండా ఉండేందుకు పేపర్స్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నాను. నా బిడ్డకి ఇంత స్పైసీగా ఉండే చట్నీలా? నో 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 నో, నేను ఒప్పుకోను. దానికోసం నేనే హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. వద్దు సెల్లి, కడుపు నిండిపోనాది. నా బిడ్డ కోసం కష్టపడి చేశాను, నువ్వు తినాల్సిందే అక్క. ఈ రోజు నుంచి నీ మెనూ నేనే తయారు చేస్తాను. ఏం తినాలి, ఏం తాగాలి అన్నిటినీ. ఇదిగో ఈ డ్రై ఫ్రూట్ తో స్టార్ట్ చేద్దాం. తిను. అరే ఒక్కటి తిను. ఇదిగో లడ్డు, నా బిడ్డకు బాగుంటుంది, తిను. కొంచెం తినక్క. పాప పుట్టింది మేడం, కంగ్రాట్స్. ఇంకో పాప పుట్టింది మేడం, డబుల్ కంగ్రాట్స్. మీ ఆవిడికి ట్విన్స్ పుట్టారు. డాక్టర్ హాఫ్ అన్ అవర్ అన్నారు, 15 minutes లోనే పిలిచేశారేంటి? ధనుష్కు కంటి చూపు రావాలని దృఢంగా సంకల్పించుకున్నట్టున్నారు మీరు. అందుకే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చాలా తొందరగా అయిపోయింది. డాక్టర్, నేను మొట్టమొదటిసారి నా భార్యనే చూడాలనుకుంటున్నాను. దయచేసి నా భార్యను నా ఎదురుగా నిలబడమని చెప్పరా? అలాగే. గోజు, ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంటుందిలే ధనుష్. ఎంత ప్రేముంటే మాత్రం అందరి ముందు నీ భార్యను పొగడాలా? అంటే ఉంటది కదమ్మా. సర్లే, మీరిద్దరూ సంతోషంగా ఉండటమే కదా నాకు కావాల్సింది. డాక్టర్ గారు కట్లిప్పండి. ఓకే మేడం. కూల్గా రిలాక్స్డ్గా ఉండండి. నేను కళ్ళు తెరవమన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలాగే. ధనుసు, ఇదివరకటి కంటే మీరు బాగా చూడగలగాలి. రిలాక్స్డ్ గా కళ్ళు తెరవండి. మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని చూడండి. సరే. డాక్టర్ ఓపెన్ చేయొచ్చా? ధనుష్, కళ్ళు నెమ్మదిగా తెరవండి. స్లోగా స్లోగా తెరవండి. గోసు, నువ్వు ఎదురుగానే ఉన్నావుగా? ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. గోసు, నా బంగారం, మొట్టమొదటిసారిగా నిన్నే చూసేసా. సో స్వీట్ ఆఫ్ యూ. నా దిల్క దడకన. అయ్యయ్యో, నా కళ్ళొచ్చేసాయి, కళ్ళొచ్చేసాయి. ఓ బ్రదర్, అయ్యయ్యో డాక్టర్ నిక్సన్ మీరు కనిపిస్తున్నారు. ఓహో మూర్తి గారు మీరు కూడా కనిపిస్తున్నారు. ఓహో నువ్వు కూడా కనిపిస్తున్నావు. బాబు ధనుష్, నీకు కంటి చూపు వచ్చింది, చాలా సంతోషం. అమ్మమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ భూమి, ఇంకా ఏ టెన్షన్ వద్దు నీకు.
నీ వైపు నీ బిడ్డ వైపు ఏ దుష్టశక్తి కూడా చూడకుండా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం వల్ల నాకు కంటి చూపు పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు ఓకే కదా? నిన్నలా చూసి మీ తాతగారు కూడా సంతోషంగా ఉన్నారు. మీరు మా ధనసరికి సూప్ తెప్పించినారు. మీకెట్టా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇందులో నాదే ఉంది, అంతా పైవాడి దయ. మేము వెళ్ళొస్తాం డాక్టర్. మంచిదమ్మా. పదకొండమ్మా. ఇటు బావాలన్నా, ఇటురా. ఓకే ఓకే. అయ్యో, ఇది చిట్టి తల్లి, ఇది పుచ్చి తల్లి. మీరిద్దరు నా పాలిట బంగారు తల్లులు. కళ్ళు వచ్చాక ప్రపంచం అంతా ఎంత ఆనందంగా కనిపిస్తుందో. పైగా నా బ్రోకి ట్విన్స్. ఆహా, వాళ్ళిద్దరిని చూస్తుంటే రిలేషన్షిప్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? టీచర్, తీసుకురా అన్న, తీసుకురా తీసుకురా. ఏమైంది? అందరు తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. జరగండి, కాస్త గాలాడనివ్వండి. జరగండి జరగండి. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిచింది. నెలవంక తొంగి చూసింది. గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ సార్ ప్లీజ్, సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్ ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై, నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ సార్, అక్కడ 10 నిమిషాల్లో నా కొడుకు పెళ్ళి. అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో రహస్యం, నిజం, జీవితం, భవిష్యత్తు అని రమ్మన్నారు. మీ చెల్లికి మీ భార్యకి పురుడు నేనే పోశాను, గుర్తుందిగా? ఆ అబ్బాయి మీ అబ్బాయి కాదు. అన్నయ్య మీద ప్రేమతో పేగు బంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు. తన ఆశ, కోరిక ఎప్పటికైనా నీ ఇంటికి నీ కూతుర్ని పంపాలనే ఆశ. గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ సార్ ప్లీజ్, సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్ ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై, నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ సార్. విమల, న్యూ అప్లికేషన్ రాయించు. ఓకే మేడం. రండి మేడం, ఫిలప్ చేయండి. వెళ్ళు. అమ్మా మంగ, అది గంగే అయితే ఇప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. దాని తండ్రి పేరు రాస్తుందిగా, అప్పుడు పట్టుకో. అది చూడండి.
వెళ్ళి పిలుచుకుని వచ్చి సైన్ చేయించుకుని తగలడు. మేడం అయ్యో ఆనంద్ ఆనంద్ ఏమండి అయ్యో ఏమండి ఇటు చూడండి ఏమండి ఏమైందండి అయ్యో సార్ సుచిత్ర ఏమండి కదలండి మాట్లాడండి ఆనంద్ అయ్యో వంశీ మాట్లాడండి ఏమండి సార్ పిచ్చి పట్టింది నాకు కాదు మీకు. కన్న తండ్రిని పట్టుకొని అంతా మాట అంటావా? ఎందుకనకూడదు? ఎవరో ఏదో అంటారని అబద్ధాన్ని నిజం అనుకుని నింద వేసి వాళ్ళని పంపించేశారు.